నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. ఒక ఇంటర్వ్యూలో కోదండరామరెడ్డి గారు, డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు యాంకర్ చెప్తున్న విషయం ఏంటంటే, ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు అదే సినిమా షూటింగో లేకపోతే ఏదో ఒక పని నిమిత్తం నాగేశ్వరరావు గారు అక్కడ కూర్చొని ఈయన వచ్చిన ప్రతిసారి లేచి నుంచొని మళ్ళీ ఈయన ఎడంగారు మళ్ళీ కూర్చుని ఉండేవాళ్ళు. అట్లా 3 సార్లు లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా నాగేశ్వరరావు గారు లేచి నుంచునేవాళ్ళు అని చెప్పేసి ఆయన చెప్పి ఈయన కుతూహలం ఆపుకోలేక, ఎందుకు నాగేశ్వరరావు గారు నేను వచ్చిన ప్రతిసారి మీరు నుంచుంటున్నారు, మీ ముందు నేనెంత అని చెప్పేసి ఆయన అన్నప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, మాకు డిసిప్లిన్ నేర్పించినటువంటి మా వెనకటి దర్శకులు కావచ్చు, వెనకటి మనుషులు కావచ్చు, అది మేము నేర్చుకొని ఆ డిసిప్లిన్ మేము చేస్తూ వస్తున్నాము. ఆ విధంగా మేమే మీకు ఒక దర్శకుడికి, ఒక నిర్మాతకు విలువ ఇవ్వకపోతే మా ముందు తరం వాళ్ళు ఇక మీకు ఏం విలువ ఇస్తారని చెప్పేసి ఒక మాట చెప్పారట. వాస్తవానికి ఇవాళ రోజుల్లో ఆ పరిస్థితి ఉందా? ఒక దర్శకుడికి, ఒక నిర్మాతకి, ఒక టెక్నీషియన్కి, ఒక హీరో నుంచో హీరోయిన్ నుంచో ఆ స్థాయి మర్యాద విలువలు దక్కుతున్నాయా? యాజ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్గా మీరు ఆ వెనకటి తరంలో ఉన్నటువంటి డిసిప్లిన్కి ఇప్పుడున్న డిసిప్లిన్కి ఏం వ్యత్యాసం గమనించారు? ఇక్కడ నా జ్ఞాపకం వచ్చినటువంటి ఒక సందర్భం చెప్తా. అట్లనే నాగేశ్వర అమెరికా నుంచి వచ్చాడు. వస్తే అక్కడ వాణిమహల్ అని ఒకటి ఉంది పెద్ద, ఇక్కడ మనకి త్యాగరాయ గాన సభ్యలాగా అక్కడ వాణిమహల్ ఉండేది. ఓకే. ప్రొడ్యూసర్లు అందరూ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఈ మాత్రంలోనే అయ్యి బాబోయ్, హీరోలు రేట్లు పెంచేశారండి, డబ్బులు పెంచేశారండి, బత్తాలు పెంచేశారండి, మేము చేయలేకపోతున్నామండి, లేకపోతే మా ఇండస్ట్రీ ఏమైపోతుందో తెలియటం లేదండి, పెద్దలు జోక్యం చేసుకోకపోతే అలాగా, ఆ పెద్ద ఆయనతో చెప్పాము, ఆయన చూద్దాం, బెదర్ రాని అన్నారు, మరి మీరు వచ్చారు కదా ఏదో చెప్పండి అని అంటే నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారండి. అప్పటికి ఇంత మీడియా లేదు, ఇద్దరమే. ఎవరు సినీ హీరోల్లో ఒకటి వెండితెర సితారదేం లేదు. సినీ హీరోలు వెండితెర, విజయ్ చిత్ర. ఓకే. విజయ్ చిత్రకి వాళ్ళే పంపించేవారు, న్యూస్ వాళ్ళు వచ్చేవారు కాదు. సినీ హీరోలు వెండితెర మాత్రం వెళ్ళేవాళ్ళు అని ఒక మాట చెప్పాడు. నా ఇంట్లో ఇప్పుడు నాకు అసిస్టెంట్ ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తున్నాడంటే పని మనిషి ఏం చేస్తున్నాడంటే, నేను రాగానే డోర్ తీస్తున్నాడు, ఆ కుర్చీ మీదేమో ఆ టవల్ వేసి దులుపుతున్నాడు, ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసి వాటర్ ఇస్తున్నాడు, కాఫీ పలహారాలు ఇస్తున్నాడు. అర్థమైందా? మళ్ళీ నేను తిరిగి వెళ్ళిపోయినప్పుడు డోర్ తీస్తున్నాడు, డోర్లో కూర్చున్న తర్వాత నమస్కారం సార్ అంటున్నాడు. ఇలాగా నా కింద సఫరీలు, నాకు కావాల్సిన పలహారాలు తెస్తున్నాడు, నేను ఎక్కడి నుంచి భోజనం చేస్తానో అక్కడి నుంచి టిఫిన్లు కానీ భోజనం కానీ తీసుకొస్తున్నాడు. చాలా అతి భద్రంగా, గౌరవంగా సాగనంపుతున్నాడు. హియర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ మై బాయ్ అండ్ దిస్ బ్లడీ ప్రొడ్యూసర్. హీరో రాగానే ఆ ప్రొడ్యూసర్ డోర్ చేస్తున్నాడు, కుర్చీ సర్దుతున్నాడు, కావలసిన జ్యూసులు గీసులు అన్నీ ఇస్తున్నాడు, కావలసిన భోజనం కావలసిన చోట నుంచి తెప్పిస్తున్నాడు. మళ్ళీ షూటింగ్కి ఇంత మధ్య మధ్యలో జ్యూసులు అవి సరఫరా చేస్తాడు. నా బాయ్ చేసే పని అది, ప్రొడ్యూసర్ చేసే పని అది. చివరి సాయంత్రం పూట షూటింగ్ అయిపోయిన తర్వాత కారు డోర్ వేసి ఇలా నమస్కారం పెడతాడు. నా బాయ్ చేసే పని అది, ఇక్కడ ప్రొడ్యూసర్ చేసే పని అది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. ప్రొడ్యూసర్కి అంటే ప్రొడ్యూసర్ ఆర్టిస్టులకి, హీరోలకి కొమ్ముడు ఇచ్చింది మీరు కదండి. మీకేమో ప్రొడ్యూసర్ జ్యూస్ ఇవ్వాలా, మీకు ప్రొడ్యూసర్ డోర్ తీయాలా, మీకు ప్రొడ్యూసర్ కుర్చీ వేయాలా, మీకు ప్రొడ్యూసరు మీ తాలూకు ఇంటి అల్లుడా మీరు. హీరో అంటే హీరో, యూఆర్ అ వర్కర్, యూఆర్ టేకింగ్ ది ఫీజ్ ఫర్ దాట్. అట్లాంటిదేమో మీకు వచ్చినట్టు మీరు కోరుకున్న హోటల్ నుంచి అదొక 2000-3000 రూపాయలు అవుతుంది. ఎలా వస్తుంది 2000-3000 రూపాయలు? ఎంతసేపు కష్టపడితే వస్తుంది చెప్పారు మీరు?
మీ ఇంట్లో బాయ్ రోజంతా కష్టపడితే నెలకి ఎంత ఇస్తున్నారు? 2,000 3,000 ఇస్తున్నారు. ఒక భోజనానికి ఇస్తున్నారు ఇక్కడ మీరు. వాడి శ్రమ విలువ నెలంతా కలిస్తే 3,000. ఈ గొప్పోడి విలువ ఏంటంటే ఒకరోజు భోజనం చేస్తాం 3,000. ఇది నన్ను ఏం చేయమంటారు? మీరు పెంచుకున్నారు హీరోని, మీరే తగ్గించాలి. డబ్బు మీ జేబులోంచి తీసుకొని ఖర్చు పెట్టుకోవడం లేదు కదా, మీ జేబులోంచి కట్టలు తీసుకోవడం లేదు కదా, మీరు ఇస్తేనే మేము తీసుకుంటున్నాం. అవును. తర్వాత మీరేమో మీరు చెప్తేనే మేము ఒప్పుకుంటున్నాం. ఇంత ఇస్తాం బాబు అంటున్నారు, తర్వాత కింద మీద పడుతున్నారు. ఈ అలవాట్లు మానుకుంటే వార్నింగ్ ఇచ్చారు. చెప్పొచ్చేది ఏంటంటే ఇది పాజిటివ్గా వార్నింగా లేకపోతే నెగిటివ్ వార్నింగా? పాజిటివ్ వార్నింగ్ అండి. మీరు మారండి, ప్రొడ్యూసర్లు మారండి. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే మాకు రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పేసి అన్న వాళ్ళకే తిరిగి కౌంటర్ వేసేసరికి నాకు డౌట్ వచ్చింది. అంటే నేను కోపం తట్టుకోలేక అప్పుడు ఏమన్నాడు తెలిసిన, ఒక కురుపు ఉందనుకోండి, ఆ కురుపు పక్వానికి రావాలి, అప్పుడే అది చిదిమితే బాగుంటుంది. కానీ పక్వానికి రాకుండా చిదిమినట్టయితే మొత్తం అంత బ్లడ్ అయిపోద్ది. మీరు కూడా పాపం పండాలి. ఇప్పుడు పాపం పండింది. ఇప్పుడు ఇక ముందు మీరు జాగ్రత్త పడండి. ఇక ముందు అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మీ దగ్గర రానివ్వకండి. మీ జేబులోంచి ఖర్చు పెడితేనే ఖర్చు, అది కాకుండా మీ జేబులోంచి ఎవరి ఎత్తుకుపోడు. ఈ సినిమా బడ్జెట్ ఎంత, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, బడ్జెట్ ఎక్కువైనట్టయితే ఎక్కడి నుంచి చేస్తారు, దీనికి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, ఈ సినిమా ఎంతకు అమ్మగలుగుతారు అని ఆలోచించుకోండి. ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి రెండో సినిమా మాతో ప్రారంభించినట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. పాత వాళ్ళు అలా చేశారు కాబట్టి అన్ని సినిమాలు తీశారు. నాకు మాతృ సంస్థ చిన్ని బ్రదర్స్ అంటే వరుసగా సినిమాలు, జగపతి వరుసగా సినిమాలు, సురేష్ వరుసగా సినిమాలు, పిఏపి వరుసగా సినిమాలు. చెప్తుంటే మర్చిపోయింది. ఎంత లాజిక్ అది, ఎంత సైంటిఫిక్ రీజను అది. అలాగా అట్లాంటి డిసిప్లిన్ లేకుండా ఈరోజు ఏదో మాట్లాడుకుంటున్నారండి. ఆ రోజుల్లో అంటే నేను కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తానండి. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ అంటున్నాం, ఏదో అంటున్నాం. అసలు ఈ దరిద్రపు క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు లేదు. అరే పాపం ఆయన సుబ్బారావు గారు ఆయనగా తీసుకెళ్ళి హీరోయిన్గా పరిచయం చేయకపోయినట్టయితే మనకి తిండి అక్కడతనే పిల్లలంటారా భోజనానికి ఒకసారి అని ఆయన మీ బాబు మీరు ఏం తింటారో చెప్పండి అని భోజనమే అనేవారు. కానీ మా అమ్మాయి పక్కన పడుకుంటావా అనేవారు కాదు. తృప్తిగా భోజనం చేయండి బాబు, అంతకంటే ఏముంది, మేము అంతకంటే మీకు ఏమి ఇచ్చుకోగలం, డబ్బులు ఇచ్చుకోలేము అలాగనేవారు. ఆ రోజుల్లో పెద్ద కోటేశ్వరరావు, చిన్న కోటేశ్వరరావు, చెంచురామయ్య, వెంకటేశ్వర వీళ్ళందరూ ఉన్నారంటే, యోగానంద్ వీళ్ళందరూ, మంచి రామారావు గారు అందులో ప్రొడక్షన్లో చాలామంది ఉన్నారన్నమాట. ఉన్నారంటే వాళ్ళు చాలా గౌరవంగా ఉండేవారు, రెస్పెక్ట్గా ఉండేవారు, పద్ధతిగా ఉండేవారు. అందువల్ల ఆ రోజు అనుకున్న అలాగని ఎవరైనా కొంచెం చనువుగా ఉన్నారని ఎంకరేజ్ అంటే దాన్ని ఏమంటారు, అంజు అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.